ఇక్కడ కేసీఆర్ గారు కాదు, ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నుంచి నాయకత్వం చూస్తే రాహుల్ గాంధీ గారికి, మరి అన్ని పక్షాలను చూస్తే అందరిని చూసుకుంటే బలమైన నాయకుడు మనకు కనిపిస్తున్నది మోడీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశం కోసం పనిచేయడానికి ఈ యొక్క బీజేపీ పార్టీలో నేను చేరిన విషయంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అంటున్నారు బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు కదా, మరి బలంగా లేదు కదా, మీరు బీజేపీ పార్టీలో పోయారెందుకు, మీ రాజకీయ జీవితం అక్కడ ఏం ప్రశ్నార్థకం అవుతుందని. నా రాజకీయ జీవితం ఏదో పదవి కోసం పోవాలంటే టీఆర్ఎస్లోకే పోయేదాన్ని. ఈరోజు పదవి కావాలనుకుంటే టీఆర్ఎస్లోకే పోయేదాన్ని. పదవుల మీద ఆశతో కానీ లేదా అధికారం మీద మోహంతో కానీ ఏనాడు కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ దిశగా నేను ఆలోచించలేదు, ఆ దిశగా నేను పనిచేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి సిన్సియర్గా పనిచేసాం. ఈ యొక్క పాలమూరు జిల్లా యొక్క అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేసినాం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినాం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసినాం. ఈ పాలమూరు జిల్లా యొక్క కరువును పారదోలడానికి పనిచేసినాం, ఇక్కడి నుంచి వలసలను ఆపడానికి పనిచేసినాం. అనేక రకాలుగా ఈ జిల్లాకు నా సేవలు అందించిన ఒక మహిళనైనా, ఈ పాలమూరు బిడ్డగా, పాలమూరు ఆడబిడ్డ, ఇక్కడే బిడ్డను ఇక్కడే కూడా. ఈరోజు జిల్లాలు వేరే ఉండవచ్చు. కొందరు చెప్తారు అరుణమ్మది గద్వాల, పాలమూరుకి ఏం సంబంధం. నేను పుట్టింది నారాయణపేట, ధనవాడ నా పుట్టి, పాలమూరు మా అమ్మమ్మ ఊరు. మొత్తం ప్రతి నియోజకవర్గంలో నాకు తల్లి తరఫున తండ్రి తరఫున బంధుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళకి ఇలాంటి సంబంధాలు ఉంటాయో నేను ఎక్కడ అనుకో. ఇంతకుముందు వచ్చిన జైపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి వచ్చినాయి. నాగర్ కర్నూలు పార్లమెంటును మమ్మల్ని గద్వాలను అలంపూర్ను దూరం చేసింది ఎవరు? జైపాల్ రెడ్డి గారే. నీకే అరుణ భవిష్యత్తులో ఎప్పుడైనా థ్రెట్ అవుతుంది ఈ జిల్లాలో నాకు, కాబట్టి ముందే గొంతుకోయాలని అలంపూర్ని గద్వాలని రెండింటి కూడా నాగర్ కర్నూలులో కలిపినటువంటి ఘనుడు. మరి చాలా దూరం చూపుతో కుడు రాజకీయాలు చేసినటువంటి పెద్దలు మరి పాలమూరు జిల్లాకు చేసిన సేవలంటూ కూడా ఏమీ లేవు. రాజకీయంగా ఎవరు ఎదుగుతే చూడలేకపోయింది, ఈ జిల్లాకు ఏమి చేయలేకపోయింది, కేంద్ర మంత్రులుగా పనిచేసి జిల్లాకు ఏం చేయలేదు. మేము సీనియర్లు ఎంతో కాలంగా రాజకీయ జీవితాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ రాజకీయ జీవితంలో మీ రాజకీయ జీవితంలో మీరు చేసిన ఒక మంచి పని జిల్లాకు చెప్పడం నేను ప్రశ్నిస్తాం. నా డైరెక్ట్గా మా కుటుంబాల రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారు రాజకీయంలో రాకముందు నుంచి మా కుటుంబాల రాజకీయాల్లో ఉన్నాయి. ఇటు మా తండ్రి సైడ్ కానీ అటు మా మామగారి సైడ్ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో ఉన్నందుకే మాకు ఆదరణ ప్రజల నుంచి లభించింది తప్ప ప్రజల సేవలోనే ప్రజల యొక్క మేలు కోసమే ఈరోజు పనిచేస్తా ఉన్నాం. వారి మేలు కోరే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మేలు కోరి, ఈ యొక్క తెలంగాణ ప్రజల మేలు కోరి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ అమ్మ అరుణమ్మ గారు అట్లా పోయినటువంటి రకరకాలుగా మీకు అనేక అనుమానాలు చాలా విషయాలు మీకు తెలియక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విషయాలు మీరు అర్థం చేసుకోక మిమ్మల్ని కాపాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకా రాష్ట్ర నాయకత్వంలో అయిపోయింది. ఈరోజు మిమ్మల్ని కాపాడాలన్నా, ఈ దేశాన్ని కాపాడాలన్నా నాకు అండగా మీరు అందరూ నిలవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తాను. మీడియా మిత్రులకు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకునే అవకాశం లభించింది. పెద్దలు కేకేఆర్ నగర్ చాలా విషయాలు చెప్పారు, దాని కొనసాగింపుగా ఒక 2 మాటలు చెప్తానని నేను అవకాశం ఇస్తాను. ఈరోజు రాష్ట్రంలో రాక్షసుల పాలన మొదలైంది. మరోసారి తెలుసో తెలియకో డబ్బు మాయలో, ప్రలోభాల మాయలో మోసం చేసి మళ్ళొకసారి కేసీఆర్ గారు ఎన్నికల్లో చేసినారు. ప్రజాస్వామ్యం కూని అయిపోతూ ఉంది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను కూడా
కాపాడుకోలేని దుస్థితిలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షం. మరి ఇటువంటప్పుడు తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలు నిలపడానికి, వాళ్ళ గొంతుకై నిలవడానికి ఓ గొంతుక రావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరుకున్నారు. వారి సూచన మేరకు, అమిత్ షా గారి ఆదేశాల మేరకు, రామ్ మాధవ్ గారి చొరవతోటి డికే అరుణ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రక్రియలో నేను కూడా ఒక ప్రధానమైన భాగస్వామిగా ఉన్నందుకు అన్ని విషయాలు మాకు తెలుసు. అవే విషయాలు మీ ముందుకు చెప్తా ఉన్నాను. ఈరోజు మనందరికీ మహిషాసురుడి గురించి తెలుసు. అక్రమాలు పెరిగినప్పుడు, అవినీతి పెరిగినప్పుడు, ప్రజాస్వామ్యం కూని అయినప్పుడు, అదంతా రాక్షస పాలనగా అయినప్పుడు ఆ రాక్షసుని సంహారం చేయడానికి, ఆ మహిషాసుని సంహారం చేయడానికి ఆ రోజు దేవతలందరూ కలిసి ఓ దుర్గామాతను ఇక్కడ భూమండలం మీదకి పంపించిన చరిత్ర మనకు తెలుసు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో, పురాణాల్లో చదువుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన జాతీయ నాయకత్వం తెలంగాణ దుర్గగా ఈరోజు అరుణమ్మను గుర్తించి ఈ కేసీఆర్ మహిషాసురుని వరించడానికి ఈరోజు పాలమూరు పరిలో నిలబెడతా ఉన్నారు. ఇది అంతం కాదు, ఆరంభం. ఖచ్చితంగా ఈరోజు ఒక భవిష్యవాణిగా నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు మిగులుతాయి. టీఆర్ఎస్ ఎదుర్కోవడానికి బీజేపీయే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా ఉండదు. దానికి ఆరంభం డికే అరుణ గారి బీజేపీలో చేరడం. పూర్తి నమ్మకం ఉంది. డికే అరుణ గారి సారథ్యంలో ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదే కాదు, ఈ ప్రస్థానం 2019 పార్లమెంట్ ఎన్నికలతో ఆగిపోదు. ఖచ్చితంగా వారి బాటలో చాలా మంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాయమైపోవడం ఖాయం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు కలిగిన మరుక్షణం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాయమైపోతుందని చెప్పి తెలియడానికి సంతోషిస్తా ఉన్నా. అందుకే మహిళా శక్తిగా మనం ముందుకు వస్తున్న డికే అరుణ గారిని మనం అందరము బలపరిచి, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈరోజు ఎంతో పెద్ద వ్యక్తులతోటి పోరాటం చేస్తున్న వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ కూడా ఈరోజు 50% ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల పేరుతో, కుల సంఘాల పేరుతో వాళ్ళకి ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ పక్కన పెట్టి మీలో ఒకటిగా మహిళల ఆత్మగౌరవాన్ని, శక్తిని చాటేందుకు ముందుకు వస్తున్న డికే అరుణ గారిని సంపూర్ణంగా బలపరచాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా పాలమూరు బిడ్డలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.